తమిళనాడులో ఇద్దరు టెంపుల్ సెక్యూరిటీ గార్డ్ ని గొంతు కోసి చంపేశారు. చంపేసి గుళ్ళో ఉన్న బంగారాన్ని అలాగే ఉండిలో ఉన్న డబ్బుని దొంగిలించి పారిపోయారు. విషయం ఏంటంటే రాత్రి వేళ కారులో 10 మంది వచ్చారు. సీసీ కెమెరాలు ఒక్కటిగా పాల్గొట్టి ఎవిడెన్స్ మాయం చేశారు. అడ్డుకు వచ్చిన గార్డ్స్ ని కూడా చంపారు. ఇది ఎంతో పురాతనమైన గుడి, ఎంతో ఖరీదైన బంగారం ఉంది. సో మరి దోపిడీలో మరి సెక్యూరిటీ గార్డ్ సహాయం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఇద్దరు కుటుంబీకులు ఆ దొండగులను పట్టుకుని అరెస్ట్ చేసే వరకు డెడ్ బాడీని తీసుకోబోమని ధర్నాలు చేపట్టారు. మరి చూడాలి పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నాసిక్ లో 3 ఏళ్ల పాపని రేప్ చేసి ముళ్ళపొదలో పడేశారు. విషయం ఏంటంటే ఇంటి బయట ఆడుకున్న పాపని చాక్లెట్ చూపించి ఎత్తుకెళ్లిపోయాడు. ఒక సెల్ ఫోన్ టవర్ కింద రేప్ చేసి గొంతు పిసికి చంపి పక్కన తుప్పల్లో పడేశాడు. పోలీసు కంప్లైంట్ ఇచ్చిన 3 గంటలకి పాప మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం ఆ గ్రామస్తులు వాడికి తక్షణం ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ పోరం బెక్కు ఉరిశిక్ష కాదు, వాడిని అక్కడెక్కడే ముక్కలుగా నరకాలి. ప్రస్తుతం ఉన్న సమాజంలో కామంతో కూడిన ఇలాంటి రాబందులు గుంట నక్కలు ఎక్కువైపోయాయి. కాబట్టి పేరెంట్స్ మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలాంటి విషయాల్లో మీరే బాధ్యత వహించాలి. పిల్లలపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచండి. మరి శిక్ష విషయంకి వస్తే మన న్యాయస్థానంలో చట్టాలు ఇప్పుడు బాగుపడితే చూడాలి, మరి ఎప్పుడు మారుతాయో కూడా చూడాలి. మరి ఈ రోజు మన మారేడుమిల్లిలో 6 నక్సల్స్ చంపబడ్డారు. అందులో మాజీ నక్సల్ లీడర్ మాధవి, అతని భార్య, అలాగే 4 నక్సల్స్. విషయం ఏంటంటే గత నెల ఛత్తీస్గఢ్ లో 230 మంది నక్సల్స్ చంపబడ్డారు. 208 మంది సరెండర్ అయ్యారు. అందులో తప్పించుకున్న 6 మారేడుమిల్లి వచ్చి స్థావరం ఏర్పరచుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ రోజు నిఘా వేసి వాళ్ళపై కాల్పులు జరిపారు. అలాగే వీరికి సహాయం చేసిన 31 మందిని అరెస్ట్ చేశారు. ఓకే, మంచిదే. కానీ ఇదే మాదిరిగా మన కాశ్మీర్ లోని టెర్రరిస్టులు కూడా చంపేస్తే చాలా బాగుంటుంది. ఆ టెర్రరిస్టులు మన మీద అటాక్ చేసి మనం చంపేసిన తర్వాత మనం రియాక్ట్ అవుతున్నాం. సో ఈ విషయంలో కూడా ముందుగా అబ్జర్వ్ చేస్తే మంచిది.